ఏ ప్లస్ బి అని అంటాం. మామూలుగా ట్రిగ్నామెట్రిక్లో ఇది ఒక ప్రిన్సిపల్ ఏంటి అంటే ఇట్ ఈస్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అట్లాగే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సిమిలర్లీ యూ కెన్ హ్యావ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అండ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అయితే ఏ ఫార్ములాని ఎక్కడ యూజ్ చేయాలి అని అన్నప్పుడు గుర్తుంచుకోండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఆర్ ఏ మైనస్ బి నేను తీసుకున్నప్పుడు ఎట్లా ఉంది అంటే సైన్ ఏ కాస్ బి అట్లా డిఫరెంట్ టర్మ్స్ కనబడుతున్నాయి, సైన్ అండ్ కొసైన్. బట్ వెన్ యూ థింక్ అబౌట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఆర్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ విత్ కాస్ ఏ కాస్ బి అన్నట్టుగా ఉంది, అంటే సేమ్ టర్మినాలజీ ఉంది ఇక్కడ. సో మనకి ప్రాబ్లం ఇచ్చిన దాన్ని బట్టేసి ఏ ఫార్ములా యూజ్ చేయాలి అంటే డిఫరెంట్ సైన్ అండ్ కొసైన్ కంటిన్యూషన్లో కనుక ఉంటే ఎయిదర్ యూ కెన్ యూజ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఆర్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. కాస్ ఏ కాస్ బి అట్లా రెండు సేమ్, సైన్ ఏ సైన్ బిలు ఉన్నా కాస్ ఏ కాస్ బిలు ఉన్నా రెండు సేమ్ ఉన్నప్పుడు ఎయిదర్ యూ కెన్ యూజ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఆర్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో దట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ యువర్ గివెన్ ప్రాబ్లం. సో ఓపెన్ యువర్ మ్యాథమెటిక్స్ నోట్స్ అండ్ జస్ట్ యూ రైట్ డౌన్ నోట్. నోట్ అని చెప్పేసి ఆ 4 ఫార్ములాలు రాయండి. Note sin of a plus b. So today we are going to take the problems based on these principles. Sin of a plus b, it is equal to sin a cos b plus cos a sin b. Next one, sin of a minus b equal to sin a cos b మైనస్ కాస్ ఏ సైన్ బి. గుర్తుంచుకోండి, సైన్ ఫార్ములా రాసేటప్పుడు అది ప్లస్ ఉంటే ప్లస్ఏ వస్తుంది, మైనస్ ఉంటే మైనసే వస్తుంది అక్కడ. నెక్స్ట్ లైన్, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి కాస్ ఏ కాస్ బి మైనస్, చూడండి అక్కడ మధ్యలో ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ వచ్చింది కాస్కి, మైనస్ సైన్ ఏ సైన్ బి. సిమిలర్లీ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ లైన్లో రాయండి, అండ్ take the next line. నేను ఇలా అన్నాను అనుకోండి, ఒకసారి నాకు ఇది చెప్పండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. చెప్పండి, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్? sin a cos b plus cos. ఏం లేదు, ఆ రెండు ప్రిన్సిపల్కి సంబంధించింది ఇక్కడ జస్ట్ యాడ్ చేయండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఆ రెండు ప్రిన్సిపల్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, కాస్ ఏ సైన్ బి కాస్ ఏ సైన్ బి క్యాన్సిల్ అవుతుంది. సో 2 ఆఫ్ sin a cos b. సైన్ ఏ కాస్ బి సార్. కాస్ బి, రైట్, వెరీ గుడ్. అట్లాగే ఒక్కసారి నాకు ఇది చెప్పండి, వాట్ అబౌట్ దిస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, దట్ ఈస్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. 2 cos a sin b. మైనస్ తీసేస్తే రైట్, 2 కాస్ ఏ సైన్ బి. వెరీ గుడ్. సేమ్ అదే మోడల్లో ఇవై యూజ్, ఇట్ ఈస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్
కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇది ఏమవుతుంది చెప్పండి ఒక్కసారి. ఆ రెండు ప్రిన్సిపల్ చూడండి, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి రెండింటిని ప్లస్ చేస్తే, ప్లస్ చేస్తున్నాను నేను, రెండు ప్రిన్సిపల్స్ ని ప్లస్ చేస్తున్నా. వాట్ ఈస్ ఆన్సర్ యు ఆర్ గెటింగ్? 2 cos A. రైట్, 2 cos A cos B. అట్లాగే సేమ్ అదే మోడల్లో నేను ఏం చేస్తానంటే మైనస్ చేస్తాను. 2 sin A cos B. ఏమవుతుంది మైనస్ చేసేస్తే? 2 sin A cos B. కరెక్ట్ చూడండి. 2 sin A sin 2 sin A. ముందు ఏ ప్లస్ బి రాశాను. సపోజ్ ఏ ప్లస్ బి బదులు నేను ఇక్కడ ఏ మైనస్ బి ముందు రాసి, వెరీ గుడ్, మైనస్ ముందు రాసి దాని తర్వాత ఇక్కడ ప్లస్ రాశాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది చూడండి, ముందు మైనస్ రాసి దాని తర్వాత మళ్ళీ మైనస్ చేశాను. సో యు ఆర్ గెటింగ్ 2 sin A sin B. sin B. ఇవి జస్ట్ మనకి ఇవి ఐడియా ఉంటే ఏమవుతుందనంటే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. కనిపిస్తుంది కదా స్క్రీన్? ఓకే. Shall I enter into the problem now? Shall I take the problem? Sir. Right. Now you write down the first problem. Problem. Find Laplace transform of sin 2t into cos 3t. Sin 2t into cos 3t. So they are asking to find out the Laplace transform corresponding to sin 2t into cos 3t. అయితే ఒకటే కనుక మనకు ఉండేది ఉంటే డైరెక్ట్లీ యూ కెన్ యూజ్ ద ప్రిన్సిపల్ ఫర్ సైన్ ఏటీ ఆర్ కాస్ ఏటీ అనేది మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి అని అంటే ఒకటే ఇవ్వలేదు, సైన్ 2t కాస్ 3t అని అన్నారు. ఒక్కసారి మనం ఇంతకుముందు ఇచ్చిన నోట్ అనే దాంట్లో చూడండి. సో ఎగ్జాక్ట్గా మనకు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి రాలేదు, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఆ టైప్లో లేదు, ఓన్లీ సైన్ ఏ కాస్ బి టైప్లో ఉంది. ఒక్కసారి నేను నోట్ అని రాసిన దాంట్లో వేర్ యు ఆర్ గెటింగ్ సైన్ ఏ కాస్ బి, నేను అండ్ అని చెప్పేసి ఇంకొక 4 ప్రిన్సిపల్స్ ఇచ్చాను చూడండి. అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కనుక రాస్తే యు ఆర్ గెటింగ్ 2 సైన్ ఏ కాస్ బి వస్తుంది. సో ఇప్పుడు నేను అదే ప్రిన్సిపల్ని యూజ్ చేస్తాను. నేనేమనుకుంటున్నాను అంటే సొల్యూషన్లోకి వచ్చేసి, సొల్యూషన్లో లెట్ ఐఎమ్ జస్ట్ సపోజింగ్ లెట్ క్యాపిటల్ ఏ ఇట్ ఈస్ ఈక్వల్ టు 2t అనుకోండి, అది సైన్ ఏ టైప్లో ఉంది, అండ్ క్యాపిటల్ బి దట్ ఈస్ ఈక్వల్ టు 3t. సో అది ఎలా ఉంది అంటే సైన్ ఏ కాస్ బి టైప్లో ఉంది. నెక్స్ట్ లైన్లో సెన్స్ మనకు ఫార్ములా ఉంది, అది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ బి అన్నట్టుగా ఉంది. సో దిస్ ఇంప్లాయిస్ ఓన్లీ సైన్ ఏ కాస్ బినే తీసుకున్నాను నేను, సైన్ ఏ కాస్ బి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/2 ఆఫ్, ఐ కెన్ రైట్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అవుతుంది. సో therefore I am just substituting your a and b values. ఇప్పుడు నేను డైరెక్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఏమవుతుంది అది, therefore
సైన్ ఆఫ్ ఏ అంటే ఏమనుకున్నాం మనం 2t. సో 2t into cos b is nothing but it is 3t. This is equal to 1/2. I'm just substituting that value. Sine of a is nothing but we supposed it as 2t and b is nothing but it is 3t. And plus sine of a minus b అన్నారు అంటే 2t minus 3t. Just I am substituting a and b values. Now you do the simplification. It is 1/2. So what are the answer you are getting? Sine 2t plus 3t is nothing but 5t. So that I can write 5t plus sine of 2t minus 3t is nothing but minus t. Plus t. So this is equal to 1/2. It is sine of 5t. Do you have any idea that sine of minus theta? What is sine of minus theta? Minus sin theta. Minus Right. sin theta. So minus you can write sin t and rastar. The reason is sine of minus theta, it is equal to minus sin theta. So just you are using that principle. So finally you got the answer sin 2t cos 3t equal to this is your answer. So therefore now I am applying Laplace transform on both the sides. It is sin 2t into cos 3t. This 3t. value, it is exactly equal to Laplace transform of, I am writing here 1/2. It is sin 5t minus sin t. Two sides lo నేను Laplace transform apply చేస్తున్నాను. So when you think about a constant term that you can take it outside, so 1/2 దాని పక్కకు రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. So directly now I'm applying, it is Laplace transform of sin 5t minus ఉంది కాబట్టి minus Laplace transform of sin t. So just I am using. Now this is equal to 1/2. What is the formula for Laplace transform of sin at? What is sin at principle? A by s square plus a square. Here what, 5 by s square what plus is 25. so plus a value is 5 by nothing but 5. 5 divided by s square plus a square అంటే 5 square. plus 5. అది దాని తర్వాత మైనస్ సైన్ టీ అని ఉంది అంటే ఏటీ అనే దగ్గర ఇక్కడ ఏ ఈజ్ నథింగ్ బట్ 1 అన్నట్టు. సో 1 divided by it is s square plus 1 square. I am just using the formula Laplace transform of sin at. This is equal to a divided by s square plus a square. I am using only that particular principle. So now just you do the simplification. 1/2 of, what is the answer you are getting? 5 divided by s square plus 5 square is nothing but 25 minus 1 divided by s square plus 1 square is nothing but 1 only. So this is nothing but your final answer. So this type of problems you can expect in the long answers. ఎందుకంటే కొంచెం లెంతీగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకు ఆ సైన్ ఏ కాస్ బి టైప్లో ఉంది కాబట్టి అది ఏం రాస్తే వస్తుందన్న చూడండి, దాన్ని బట్టేసి యూ కెన్ ఫైండ్ అవుట్ యువర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. రాసేయండి నోట్స్లో. మనకి ప్రాబ్లం ఇచ్చినప్పుడు అక్కడ ఏం అడుగుతున్నారో చూడండి. ఓన్లీ సైన్ ఒక్కటే కనబడితే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఆ సైన్ కాంబినేషన్లో కాస్ కూడా ఉంది కాబట్టి సో సైన్ ఏ కాస్ బి టైప్లో ఉంది. సో ఆ ప్రిన్సిపల్ ఏమి యూజ్ చేయాలన్నది చూడండి. సో జస్ట్ యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఏ అండ్ బి వాల్యూస్ అండ్ అప్లయింగ్ లాప్లాస్ ఆన్ బోత్ ద సైడ్స్ అండ్ డైరెక్ట్లీ యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. నిన్న చేసిన ప్రాబ్లమ్స్కి ఇవాళది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది.
Is it okay now or any problem? Sir. Any doubt? No doubt, sir. No, sir. Shall I move to the next problem now? Sir. 1 minute, sir. లెటర్స్ క్లియర్ గా కనబడుతున్నాయా? Yes, sir. ఓకే, కొంచెం పెద్దగా రాయండి సార్, లైట్ గా. ఇంకా కొంచెం పెద్దగా రాయాలా? కొంచెం. Okay, sir. Completed. Okay, right. Now you take the next continuation problem. సేమ్ దాని మోడల్లోనే ఇస్తాను ప్రాబ్లం. ఫైండ్ ఇట్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 4t sin 2t. So asking to find out Laplace transform of cos 4t and sin 2t. ఇది ఎలా ఉందంటే cos A Sin A sin plus B, B. cos A sin B టైప్ లో ఉంది. ఒక్కసారి మనకి ఇచ్చిన నోట్ లో చూడండి, cos A sin B ఎట్లా ఉంది? cos A sin B రావాలంటే యూ షుడ్ హ్యావ్ Sin sin A of plus B minus sin of A plus B minus sin of A minus B. sin ముందు A minus. సేమ్ అదే మోడల్లో స్టార్ట్ చేయండి. సో ఇన్ యువర్ సొల్యూషన్ పార్ట్ ఐఎమ్ జస్ట్ రైటింగ్ హియర్. ముందు అక్కడ ఏబీలు ఏంటో రాయండి. లెట్ ఏ ఈక్వల్ టు, ఒక్కసారి చెప్పండి, వాట్ అబౌట్ ద ఏ వాల్యూ? 40. రైట్, 40. అండ్ వాట్ ఈస్ బి? 2T. 2t, right. So since first you write down the formula, since sin of A plus B minus sin of A minus B, మనం ఇంతకుముందు నోట్ అని రాసాం. సో వాట్ అబౌట్ దిస్ వాల్యూ? sin of A plus B minus sin of 2 cos A sin B రావాలి. సో జస్ట్ యూ రైట్ డౌన్ హియర్. అక్కడ మనకి ఏది అడుగుతున్నారో అదే చూడండి, 2 cos A sin B. So from this implies only cos A sin B మాత్రమే కావాలి మనకి, ఎందుకంటే ప్రాబ్లంలో అడిగింది అదే. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇట్ ఈస్ sin of A plus B minus sin of A minus B. So just you are, so therefore now you are substituting that A and B value. It is cos of A is nothing but 4t and sin of B value is 2t, that is equal to 1/2. I'm just substituting here. Sin of A means A 4t plus B it is 2t minus sin of A it is 4t minus 2t. Just I'm substituting only A and B values. రైట్, ఇప్పుడు ఏమవుతుందో చూడండి. దిస్ ఇస్ ఈక్వల్ టు 1/2 యు ఆర్ గెటింగ్ sin 60 minus sin 4t minus 2t is only 2t. So this is your final answer. సో ఒక్కసారి అది సింప్లిఫై అయిన తర్వాత, therefore now I am applying Laplace on both the sides. It is cos 4t sin 2t. This is equal to, you are applying Laplace 1/2 into sin 60 minus sin 2t. Just I am using the principle. So 1/2 anyhow it is a constant, you are taking it outside. So directly Laplace transform of
sin 60 minus Laplace of sin 2t. And just అక్కడ expansion చేశాను. Now this is equal to 1/2. So what about sin 60? Sin 80 type లో ఉంది కాబట్టి a divided by, so you are getting a divided by s square plus By a square అంటే 6 square. minus second one also sin 80 type లో ఉంది 2 divided by s square plus a square. సో ఫైనల్లీ కావాలంటే మీరు ఇక్కడ రీజన్ రాయండి. L of sin 80, the principle is a divided by s square plus a square. I'm using that answer. So it is 1/2. You are getting the final answer 6 divided by s square plus 36 Plus 36 minus 2 divided by s square plus 4. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. అంటే మనకి అక్కడ ఏం అడుగుతున్నారన్నది చూసేసి దాన్ని బట్టి రాసేస్తారు. రాయండి సొల్యూషన్లో. This type of problems you can expect in the long answers. So just only simplification you need. Today we have only 19. Is it okay now? Shall I scroll down the screen? completed, sir. Okay. ఇంకో కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం ఇస్తాను. కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ప్రాబ్లం ఒక్కసారి ట్రై చేయండి. ఫైండ్ Laplace transform of sin 3t into sin 2t. So L of sin 3t sin 2t. ఇది ఎలా ఉందో చూడండి ప్రాబ్లం. ఒకటే సైన్ అనేది కనబడుతున్నది కానీ కనుకపోతే sin A sin B టైప్లో ఉంది. You just look on to the note first.
where you are getting Cos sin of A. A plus B minus cos of cos A A plus minus B minus cos A plus B. Right, sin A sin B రావాలంటే you should have cos of A minus B minus cos of A plus B. So you are using the same principle in order to get your final simplification. So write down in the solution part. First అక్కడ A bill define చేయండి. Let A, what is your A value? 3t. 3t. And B value, it is nothing but 2t. 2t. So write down first the principle. Since cos of A minus B minus cos of A plus B. So this value is exactly equal to 2 sin A sin B. ఇది ఆల్రెడీ నోట్ అని చెప్పిన దాంట్లో ఉంది, కావాలంటే ఒకసారి మళ్ళీ చూడండి. So cos of A minus B minus cos of A plus B is equal to 2 sin A sin B. Same principle here you are using. From this you are selecting only, this implies only sin A sin B. Only this is equal to, you are getting 1 by 2. So this is cos of A minus B minus cos of A plus B. Just done a simplification. So therefore, now I am substituting here AB values. Sin of your A value is 3t into sin of B value is 2t. This is equal to 1 by 2. I am just substituting only AB values. Cos A means it is 3t minus B value, it is 2t, minus cos of A value 3t and plus B value is Plus 2t. 2t. So just I am substituting and doing the simplification. 1 by 2, it is cos of 3t cos minus of 2, t only cos t, t minus cos of 3t plus 2t is 5t. t. So this is your simplification. Now for this you are applying Laplace transform on both the Laplace sides. So therefore L of sin 3t sin 2t, this is equal to L of, I am just writing 1 by 2, it is cos t minus cos 5t. So then simplify చేసేటప్పుడు 1 by 2 anyhow it is a constant 1 by 2. So you are getting L of only the first term cos t minus L of cos 5t. So just you are expanding and this is equal to 1 by 2. What about the cos 80 definition? Cos 80, S by A square plus A square. right, S divided by, so S is nothing but it is a parameter, S square plus A square ante cos 80 అంటే ఇక్కడ A value 1 ఉంది, so 1 square, One. minus cos 5t S divided by 5 by S 5 కాదు S S divided by S square plus a A square square, plus 1 S square plus 1 square. The reason is L of cos 80, we have a formula S divided by S square plus A square. That is your formula. So this is equal to 1 by 2. You are getting S divided by S square plus 1 minus S divided by S square plus 25. square plus 25. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఓన్లీ సింప్లిఫికేషన్ అంతే, వేరే ఏం లేదు. రాయాలి నోట్స్లో.
ఓకేనా? ఒకటే సైన్ 80 టైప్లో కనుక ఇస్తే డైరెక్ట్ ఆన్సరు. సో వీ హ్యావ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సైన్ లాగా కనబడుతున్నాయి కాబట్టి దాన్ని ఇండివిజువల్గా కన్వర్ట్ చేస్తున్నారు బై యూజింగ్ యువర్ ట్రిగనామెట్రిక్ ప్రిన్సిపల్స్. ఓకే, ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ప్రాబ్లమ్ ఆల్సో. కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ప్రాబ్లం ఒక్కసారి ట్రై చేయండి. ఇజ్జత్ కా సవాల్ నా చేస్తారు కదా, ప్రాబ్లం ఐడియా వస్తుంది కదా, ఇవి ఎట్లా చేస్తున్నాం. సరే, ఒక చిన్న ప్రాబ్లం నేను ఇస్తాను, ఈలోపు మీరు రాసే వాళ్ళు రాయండి. ఐ జస్ట్ గివ్ యూ ఏ ప్రాబ్లం నో. ప్రాబ్లం: ఫైండ్ Laplace transform of it is cos pi t into cos 2t. ఏమన్నా క్లూ ఇవ్వమంటే క్లూ ఇస్తాను. cos a plus b plus cos a minus b. ఇది ఎట్లా ఉందంటే కాస్ ఏ కాస్ బి టైప్లో ఉంది. చేయండి, నాకు ఆన్సర్ చెప్పండి ఏమొస్తుంది అన్నది. సేమ్ ఇవే స్టెప్స్, నీట్గా స్టెప్స్ వైజ్గా రాసుకుంటూ వెళ్ళండి. నోట్ అనేది ఒకటి జాగ్రత్తగా చూడండి. కాస్ ఏ కాస్ బి రావాలి కాబట్టి సో యూ షుడ్ హ్యావ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఆ ప్రిన్సిపల్ యూజ్ చేసుకుంటూ సింప్లిఫై చేసేయండి. ఏమొచ్చిందమ్మా ఆన్సర్? ప్రెస్టేజ్ ఇష్యూ. Cos AT Laplace formula is s divided by s square plus a square. One by two of s by s square, s square plus 49 plus s by s square plus 9. Right, very good. So you are getting the answer is 1 by 2 of s divided by s square plus 49 s square plus 49 plus s divided by s square plus 9. అదే వచ్చిందో చూడండి అందరికి. సేమ్ అమ్మా? సేమ్ సార్. రైట్. ఇప్పుడు ఇంకా కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం ఇస్తాను.
ఈ ప్రాబ్లం చేయండి. Find, I'm giving you some different one. Find Laplace transform of sin h 2t, sin h 2t plus cos h 3t. What is the meaning of h? Hyperbolic function. ఇక్కడ మనకి ఇంత ముందు చేసిన ప్రాబ్లమ్స్ చూడండి, సైన్ ఏ ఇంటూ కాస్ బి టైప్లో ఉంది. ఇక్కడ ఇంటూ లేదు, మనకి ప్లస్ అని ఉంది. కాబట్టి ఆ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఆ ఫార్ములాలు ఇక్కడ పనిచేయవు. ప్లస్లో ఉన్నప్పుడు జస్ట్ యూ డూ ద సింప్లిఫికేషన్, ఎక్స్పాన్షన్ చేస్తే సరిపోతుంది. సో డైరెక్ట్లీ సొల్యూషన్ ఇస్ కన్సిడర్, ఐఎమ్ డైరెక్ట్లీ గివింగ్ యూ Laplace transform of sin h2t plus cos h3t. So this is equal to, I am expanding as per your linear principle. So L of entamadi sin h2t plus L of cos h3t. h3t. So direct and expansion చేశాను. Now this is equal to, so do you have the formula for sin HEAT? Any formula, Laplace formula, sin HEAT? minus a square. Same. A by A x square minus divided. a square. సో ఇక్కడ ఏ అంటే ఏంటి చెప్పండి? sin HAT టైప్ లో ఉంది. ఏ అంటే 2 2 డివైడెడ్ బై s స్క్వేర్ x square minus మైనస్ a స్క్వేర్. 2 square. అలాగే ప్లస్ కాస్ హెచ్ఏటి టైప్ లో ఉంది. హెచ్ఏటి ఏ అంటే అక్కడ 3. సో కాస్ కి ఫార్ములా ఏంటి? ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటారు, అంటే 3 స్క్వేర్. సో ఫార్ములా ఇస్ ఎల్ ఆఫ్ సైన్ హెచ్ఏటి. మనకి ఫార్ములా ఏంటి అని అంటే ఏ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అట్లాగే L of cos h hyperbolic AT, it is equal to S divided by S square minus A square. ఈ ప్రిన్సిపల్స్ ని యూజ్ చేసుకుంటూ అది రాశారు. సో దీన్ని మనం ఇక్కడ ఏం చేయడానికి లేదు కాబట్టి 2 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ మైనస్ 4 ప్లస్ ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ మైనస్ 9. దట్ ఈస్ యువర్ ఫైనల్ ఆన్సర్. అంతే, దాన్ని ఏమనడానికి లేదు. ఇక్కడ ఎప్పుడైనా కానీ ఇంటూ ఉన్నప్పుడు మాత్రమే ఆ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏ మైనస్ బిలు యూజ్ చేస్తారు. ఇక్కడ అది లేదు కాబట్టి దాన్ని కొంచెం డైరెక్ట్ రాసేస్తుంది. ఓకేనా? రైట్. ఇంకా కొంచెం డిఫరెంట్ ప్రాబ్లమ్ ఇస్తాను చూడండి. దిస్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్. ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, కొంచెం వెరైటీగా ఉంటుంది చూడండి, sin t ఇంటూ sin 2t ఇంటూ sin 3t. ఇది వెరైటీగా ఉంది. మనకి ఇంతవరకు sin A sin B లే తెలుసు, కానీ ఇక్కడ వెరైటీగా 3 ఉన్నాయి ఇక్కడ. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ముందు ఫస్ట్ 2 తీసుకుంటాను, రైట్. నేను ముందు మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో అందుకని నేను ఏం చేస్తాను అని అంటే, కన్సిడర్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద కంప్లీట్ టర్మ్స్. వాళ్ళు ఏదైతే ఇచ్చారో sin t, ఇట్ ఈస్ sin 2t, sin 3t, ఇది వాళ్ళు ఇచ్చారు. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఐఎమ్ జస్ట్ రైటింగ్ sin t, sin 2t at one side into sin 3t at another side. అంటే రెండు కలిపి ఒక దగ్గర రాశాను.
ఇప్పుడు సైన్ ఏ సైన్ బి అని ఉంది. డూ యూ హ్యావ్ ఎనీ ఫార్ములా ఫర్ సైన్ ఏ సైన్ బి? ఒకసారి నోట్ అని చూడండి. మనకి సైన్ ఏ సైన్ బి రావాలి. సైన్ ఏ సైన్ బి రావాలంటే ఏం ఫార్ములా యూజ్ చేస్తాం మనం? కాస్ ఆఫ్ ఏ Cos A మైనస్ minus బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ minus cos of a plus b. ముందు ఆ ఫార్ములా రాసేయండి. సో ఇక్కడ ఏం రాస్తాం అంటే ఈ ఫస్ట్ రెండింటికి మాత్రమే చూస్తాను. ఇక్కడ నేను అక్కడ ఏమని రాస్తానంటే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎట్లా ఉంది అని అంటే సైన్ ఏ సైన్ బి టైప్లో ఉంది. ఏ అంటే ఇక్కడ 1, లేకపోతే 1 అని కాదు, అది డైరెక్ట్ రాసేయండి, టీ అని రాద్దాం. ఏ ఈజ్ టీ అండ్ వాట్ ఈస్ ద బి వాల్యూ? 2t. 2t. ఇప్పుడు ఫార్ములా రాసేయండి. సెన్స్ సేమ్ ఇంత ముందు లాగానే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో వాట్ అబౌట్ దిస్ ఫార్ములా? ఇట్ ఈస్ 2 సైన్ ఏ సైన్ బి. నేను ఓన్లీ ఫస్ట్ ఆ బ్రాకెట్లో ఉండడానికి మాత్రమే చేస్తున్నాను నేను. సో దిస్ ఇంప్లైస్ ఓన్లీ సైన్ ఏ సైన్ బి దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/2 ఆఫ్ ఇట్ ఈస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో దిస్ ఇస్ ఈక్వల్, డైరెక్ట్గా నేను దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే సరిపోతుంది. దేర్ ఫోర్ సైన్ ఏ అంటే ఏంటి? టీ ఇంటూ సైన్ బి ఈజ్ నథింగ్ బట్ 2t. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. యూ డైరెక్ట్లీ రైట్ ఆన్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఏ అంటే టీ, టీ మైనస్ బి అంటే 2t మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, టీ ప్లస్ 2t. డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను నేను. నౌ దిస్ ఇస్ ఈక్వల్ టు 1/2. సో వాట్ ఈస్ ఆన్సర్ యూ ఆర్ గెటింగ్? కాస్ ఆఫ్ మైనస్ టీ minus cos of t plus 2t is nothing but 3t. So this is equal to 1/2. What about this cos minus theta? Cos of minus theta equal ఎంతమ్మా? minus Cos cos theta. theta. లేదు, మైనస్ ప్లస్ వస్తుందమ్మా. ప్లస్ కాస్ టీ మైనస్ Cos theta. రైట్, కాస్ 3t అట్లాగే రాశారు. రీజన్ ఏంటి అంటే కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఓన్లీ. అదే సైన్ ఆఫ్ మైనస్ థీటాకి మైనస్ సైన్ థీటా అని రాస్తారు. సో మొత్తానికి సైన్ టీ. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయకండి ఇప్పుడే, ఎందుకంటే మనకి ఆ 2 కాదు కదా ఇచ్చింది, 3 ఇచ్చారు అక్కడికి. సో అందుకని నేను దాన్ని ఏం రాస్తాను అని అంటే కంటిన్యూషన్లో. సో దేర్ ఫోర్ ఓన్లీ సైన్ టీ సైన్ 2tకి అయిపోయింది. దేర్ ఫోర్ సైన్ టీ sin 2t sin 3t మనకి ఇచ్చిన ప్రాబ్లం అది. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ ఫస్ట్ sin t sin 2tకి ఆల్రెడీ వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ 1/2. ఇట్ ఈస్ కాస్ t మైనస్ కాస్ 3t. ఓన్లీ ఫస్ట్ 2కి అయిపోయింది ఇది మొత్తం. దిస్ కంప్లీట్ వాల్యూ మల్టిప్లైడ్ బై sin 3t మల్టిప్లైడ్ బై sin 3t. అమ్మ లాజిక్ అర్థమవుతుంది? అక్కడ నేను ఓన్లీ రెండింటికే కాదు, అక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఆ 3కి సింప్లిఫై చేస్తున్నాను. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చూడండి, 1/2 యాజ్ ఇట్ ఈస్ మల్టిప్లై చేస్తాను దానికి. ఇట్ ఈస్ కాస్ టీ సైన్ 3t మైనస్ కాస్ 3t సైన్ 3t. ఇది మనం చేయాల్సింది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇక్కడ మళ్ళీ 2 ఉన్నాయి, కాస్ ఏ సైన్ బి టైప్ లో ఉంది. సో హౌ టు గెట్ కాస్ ఏ సైన్ బి? కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి రాయాలి. సో షల్ ఐ రైట్ డైరెక్ట్లీ? నేను రాయాలమ్మా. దిస్ ఇస్ ఈక్వల్ టు 1/2 యు ఆర్ రైటింగ్ యాజ్ ఇట్ ఈస్. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి రాయాలి. ఏ అంటే ఇక్కడ ఏంటి? టీ ప్లస్ బి అంటే 3t. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి టీ మైనస్ 3t. ఇది ఓన్లీ ఫస్ట్ దానికి అయిపోయిందమ్మా. నెక్స్ట్ మైనస్ ఇది కూడా ఎట్లా ఉంది? కాస్ ఏ సైన్ బి టైప్లో ఉంది. సో దీనికి మళ్ళీ ఏమని రాస్తాను నేను? సైన్ ఆఫ్
సైన్ ఏ ప్లస్ బి రాయాలి అంటే 3t ప్లస్ సైన్ 3t అనే ఉంది కదా మళ్ళీ 3t కాస్ ఏ సైన్ బి టైప్లో ఉంది. దీనికి మళ్ళీ మైనస్ చెప్పాలి Sin of 3t minus 3t. 3t minus 3t. So sin of a plus b minus sin of a minus b. So దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. This is equal to 1/2. So you are getting sin 4t minus sin minus 2t వచ్చింది. అట్లాగే దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తా మైనస్ సైన్ ఆఫ్ 60 అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. సైన్ 3t మైనస్ 3t అంటే ఎంతమ్మా 0. దీన్ని ఇంకా కొంచెం రాసేసి దెన్ యూ కెన్ అప్లై యువర్ లాప్లాస్. నౌ దిస్ ఇస్ ఈక్వల్ టు సో 1/2. అవును ఇక్కడ మీరు ఒకటి మర్చిపోయారు, ఏమైనా మిస్టేక్ అయిందో చెప్పండి. మనం ఇక్కడ ఏమని రాసామంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అని అన్నాం. ఈజ్ ఇట్ ఓన్లీ డైరెక్ట్లీ ఈక్వల్ టు దిస్ వాల్యూ? దానికి ఇంకా 1/2 ఉంటుంది కదమ్మా ఫార్ములా చూడండి. ఇంకొకటి 1/2 ఉంటుంది కదా, అంటే దాని అర్థం ఏంటి? నేను డైరెక్ట్ రాయనా ఇక్కడ మరి 1/2 కంప్లీట్గా కామన్ తీసేసి అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 1/4 అవుతుంది కదా, అవునా? కరెక్టే కదమ్మా. సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ ఇది /2 ఉంటుంది, మళ్ళీ దీనికి కూడా /2 వస్తుంది కాబట్టి ఆ 1/2 కంప్లీట్గా కామన్ తీసేసాను నేను. సో అప్పుడు ఆల్రెడీ 1/2 ఉంది కాబట్టి 1/4 అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేయండి. sin 4t keep as it is, sin 4t and minus what about sin minus 2t? Minus sin. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. సో sin 2t అవుతుంది. సో మైనస్ sin 60 అవుతుంది. sin 0, what is sin 0 వాల్యూ? 0. రైట్. 0. సో ఇది మనకి ఆ మూడిటికి సంబంధించింది. ఇప్పుడు నేను లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నా 2 sides లో. సో దేర్ ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ sin t, sin 2t, sin 3t. This value it is equal to Laplace transform of మనం చేసిన సింప్లిఫికేషన్ 1/4 it is of sin 4t plus sin 2t minus sin 60 and 0 రాయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది కాన్స్టెంట్ టర్మే కాబట్టి. దీన్ని మళ్ళీ ఎక్స్పాన్షన్ చేస్తే now you will get your answer. Now this is equal to 1/4, it is totally constant. So Laplace transform of sin 4t then దానికి రాస్తున్నా ప్లస్ L of sin 2t minus L of sin 60. So this is equal to 1/4. చెప్పండి అమ్మా, sin 80కి ఫార్ములా ఏంటి? A డివైడెడ్ బై రాయాలి అంటే 4 square. 4 డివైడెడ్ బై x square plus ప్లస్ 4 X square plus 4 square. అట్లాగే సెకండ్ Two by- sin 2 డివైడెడ్ by 2 by s x square square plus plus 2 square Two square. sin 60 6 divided by by x square plus plus x square. right. So finally 1/4 it is 4 divided by s Divided by square plus 16 plus 2 by x square by 4 By X square plus 4 minus 6 by x 6 by square x plus square 36. plus 36. X square plus 36. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. చూడండి ఇక్కడ మనం చేసిన చిన్నది ఏంటి అని అంటే ఇంతకుముందు 2 ఇచ్చారు కాబట్టి మనం ఫార్ములా డైరెక్ట్ యూజ్ చేస్తాం. ఈ 3 ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే నేను ఫస్ట్ 2 తీసుకొని ఒకదాన్ని అలాగే పెట్టాను. ఆ ఫస్ట్ 2ని ముందు సింప్లిఫై చేసిన తర్వాత దెన్ ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై థర్డ్ వన్. కొంతమందికి డౌట్ వస్తుంది ఫస్ట్ 2నే ఎందుకు తీసుకోవాలి అని అంటారు. యూ కెన్ టేక్ లాస్ట్ 2 ఆల్సో.
ఆ లాస్ట్ 2 తీసుకొని ఫస్ట్ దాంతో మల్టిప్లై చేయండి. మీరు ఎలా చేసినా యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఫస్ట్ థర్డ్ ఇక్కడ 1/4 వచ్చింది చూడండి సార్. 1/4 దగ్గర సార్. అవును 1/4 అంటే ఇక్కడ మనకు 2 sin A cos B అదేనా సార్ 2? అవును. ఓకే. మనం అక్కడ ఏం చేసామనంటే ఆ ఫార్ములా రాసినప్పుడు sin of A plus B minus sin of A minus B divided by 2 అని రాయాలి. అక్కడ రాయలేదు, ఆల్రెడీ 1/2 ఉంది కాబట్టి ఈ 2ని నేను బయటకు తీసుకొచ్చాను అప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ థర్డ్ తీసుకోవచ్చా సార్? ఫస్ట్ థర్డ్ అట్లా సెపరేట్ చేయకూడదు, కంటిన్యూషన్ లో ఏదర్ 1 2 ఆర్ 2 3 అట్లా. ఓకే రాసేయండి అది. సరే దీని ముందు ప్రాబ్లం చూపించండి సార్. ముందుదా? ఓకే, అంటే sin HT సార్ దానికంటే కొంచెం ఇంకా ముందు. ఇంకొంచెం స్క్రోల్ డౌన్ చేయండి సార్. ఓకేనా? ఓకే సార్. మీది ఏమైనా గ్రూప్ ఉందా? ఓన్లీ సివిల్ వాళ్ళది వాట్సాప్ గ్రూప్ ఉంది సార్. ఉంటే ఒకసారి దాంట్లో నన్ను యాడ్ చేస్తే మీకు ఈ PDF మళ్ళీ పంపిస్తాను నేను. నా నెంబర్ యాడ్ చేయండి. సార్ ఒకసారి మీ నెంబర్ చెప్పండి సార్. 9666 నేను ఇక్కడ రాస్తున్నా చూడు. 220166 9666220166. ఏమంటారు? పేరు శ్రీనివాస్ అండి, డాక్టర్ శ్రీనివాస్. ఓకేనా? ఇంతకుముందు ప్రాబ్లం రాశారా? అది నేను దాంట్లో మీరు నన్ను యాడ్ చేయగానే నేను ఇది PDF పంపిస్తాను మీకు. ఒక ప్రాబ్లం నేను హోంవర్క్ ఇస్తాను, అది ఒకటి చూడండి. సేమ్ దీని మోడల్లోనే ఒకటి ఇస్తాను నేను. హోంవర్క్, ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 2t cos 3t cos 4t. అదొక్కటి చేయండి, ఎందుకంటే టైం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. మీరు ఇది అయితే చెప్పింది అర్థమైంది కదా ఇవాళది? ఓకే, నేను ఇది PDF పంపిస్తాను, మీరు కావాలంటే దాంట్లో నోట్ చేసుకోండి. సో టుడే we stop the class and tomorrow we are going to take some more different types of problems in the Laplace. Okay, today I stop the class. సార్ ప్రాబ్లం మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏదమ్మా ఇప్పుడు లాస్ట్ దా హోంవర్క్ కదా? హోంవర్క్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 2t cos 3t cos 4t. ఏం చేయండి అంటే ఫస్ట్ 2 తీసుకోండి. cos A cos B టైప్లో ఉంది. ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేసిన తర్వాత ఆ వచ్చిన దాన్ని మల్టిప్లై విత్ యువర్ థర్డ్ వన్, మళ్ళీ దేని దానికి సెపరేట్ చేసుకుంటూ వెళ్ళండి. సేమ్ ప్రాసెస్